నమస్తే అండి. అమెరికాను తీవ్రంగా దెబ్బకొట్టినటువంటి ఇరాన్ శత్రువుల యొక్క రాకను పసిగట్టేటటువంటి విమానాన్ని, అతిపెద్ద విమానాన్ని అయితే ధ్వంసం చేసేసింది. ఈ విమానం పేరు వచ్చేసి అవాక్స్ అనమాట. దీన్ని ధ్వంసం చేయడం అయితే జరిగిందనమాట. దాదాపు ఇది కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే ధర ఉంటుందన్నమాట. సో ఇంచుమించు బాగా ఎక్కువ ధరే ఉంటుంది. దీనికి సంబంధించి మనం చూద్దాం అనమాట. ప్రస్తుతం ఇజ్రాయెల్పై ఇరాన్ విరుచుకుపడుతోంది, ఇరాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇలాంటి క్రమంలో అమెరికాకు బిగ్ షాక్ తగిలింది. శత్రువుల యొక్క రాకను పసిగట్టేటటువంటి అమెరికా సైన్యానికి సమాచారాన్ని అందించేటటువంటి E-3 సెంట్రీ అవాక్స్ విమానాన్ని ఇరాన్ ధ్వంసం చేస్తుంది. ఈ విమానాన్ని ఇరాన్ వచ్చేసి బ్యాలిస్టిక్ మిసైళ్లతో ధ్వంసం చేసింది అనమాట. ప్రస్తుతం ఈ విమానం సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్లో ఉందన్నమాట. అలాగే దాదాపు ఈ దాడిలో 10 నుంచి 12 మంది సైనికులు తీవ్రంగా గాయాల పాలయ్యారట. వాళ్ళలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందట. మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. ఈ యుద్ధాలు చేసుకోవడం కారణంగా అనేక మంది మిలిటరీ పర్సనల్స్, అంటే అమెరికా సోల్జర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కొంతమందికి చేతులు, కాళ్ళు, కొంతమందికి స్థిమితం అన్నీ పోతాయి అనమాట. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి యుద్ధం చేసేవాళ్ళు. యుద్ధ విమానానికి నష్టం తీవ్రంగా జరగడం వల్ల మళ్ళీ దాన్ని మరమ్మతులు చేసే తిరిగి వాడడం సాధ్యం కాదని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఇట్లా 2 ముక్కలు అయిపోయింది, ఒక విమానం ఇట్లా 2 ముక్కలు అయిపోయింది. అయితే దాడిని అమెరికా రక్షణ శాఖ ఇంకా అధికారంగా ధృవీకరించలేదు. ఎందుకంటే వాళ్ళు ధృవీకరించే ప్రయత్నమే చేయరనమాట. ఇక ఈ విమానం యొక్క స్పెషాలిటీ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇది అమెరికాకి ఎంతో కీలకమైంది. ఇది 100 మైళ్ళ మేరకు గగనతలాన్ని పర్యవేక్షిస్తుంది. దూసుకొచ్చే శత్రువుల క్షిపణులు, డ్రోన్లు, విమానాలను గుర్తించి మిత్ర దేశాలకు ముందస్తుగా సమాచారం ఇస్తుంది. అయితే ఈ E-3 సెంట్రీ ఎయిర్ బోర్న్ ధ్వంసం కావడం వెనక పెద్ద విషయం అని మాజీ అమెరికా వైమానిక దళ కల్నల్ జేవి వెనబుల్ అన్నారట. గల్ఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఈ ఘటన విఘాతం కలిగిస్తుందని చెప్పేసి చెప్పుకొచ్చారు. సో మళ్ళీ ఇలాంటి జెట్ని తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు కదా. ఫ్లైట్ని తీసుకురావడం అంటే దెబ్బతిన్నటువంటి అమెరికా ఖరీదైన విమానాలు దాదాపు కనీసం అమెరికాకి సంబంధించినటువంటి 17 యుద్ధ విమానాలు ధ్వంసమైనాయి అనమాట. అందులో F-35 స్టెల్త్ ఫైటర్ జెట్లు, F-18 జెట్లు, అత్యంత కీలకమైనటువంటి E-3 సెంట్రీ అవాక్స్ లాంటి విమానాలు కూడా ఉన్నాయి. ఈ విమానాలు అమెరికా వైమానిక దళానికి అత్యంత ఖరీదైన వ్యూహాత్మక ఆయుధాలు అనమాట. సో F-35 స్టెల్త్ ఫైటర్ జెట్ ఒకదాన్ని కొనడం కోసం చెప్పేసి 6,600 నుంచి 8,300 కోట్లు అనమాట. ఒక్క F-35 ఫైటర్ జెట్ 8,300 కోట్లు, $100 మిలియన్. అలాగే F-18 ఫైటర్ జెట్ విమానం 5,000 కోట్లు, ఒక్క విమానం వాల్యూ 5,000 కోట్లు. ఇక E-3 సెంట్రీ అవాక్స్ విమానం అప్గ్రేడ్ చేయడం జరిగిందనమాట. ఇది వచ్చేసి 3,000 కోట్లు. ఈ యుద్ధం అమెరికాకు $1 బిలియన్ నష్టాన్ని చేకూరుస్తూ ఉంది. ఇప్పటిదాకా ఈ యుద్ధం వల్ల దాదాపు $40 బిలియన్, అంటే 4 లక్షల కోట్ల మేర అమెరికా నష్టపోయినట్లుగా కొన్ని అంచనాలు అయితే ఉన్నాయి. కొన్ని చెప్పేది ఏంటంటే అంతకు మించి, ఎందుకంటే వీళ్ళు ఎయిర్ బేస్లు మొత్తాన్ని కూడా కొట్టేశారు. 9-10 ఎయిర్ బేస్లు ఉన్నాయన్నమాట వీళ్ళకి సంబంధించి గల్ఫ్ కంట్రీస్లో. వాటన్నిటిని కూడా కొట్టేసింది ఇరాన్, చల్లాచెదరు చేసేసింది. సో ఇప్పుడు ఇది కూడా కొట్టేసింది అనమాట, US ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి ఈ అవాక్స్ యుద్ధ విమానాన్ని. దీంతో ప్రపంచం ముందు ఇలాంటివి చెప్పుకోదన్నమాట అమెరికా.